కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 48వ వచనం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? ఈ భూలోకంలో నేను చనిపోను అని చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఏ మనుషుడైనా ఉన్నాడా? ఎప్పుడో ఒకరోజు ప్రతి ఒక్క మనుషుడికి ఈరోజు జన్మించాడు అని అంటే మరణ దినం ఖచ్చితంగా ఉంది. మరణం తర్వాత ఏంటి? చనిపోయిన తర్వాత ఏంటి? ప్రతి ఒక్క మనుషుడిని కూడా నరులారా రండని తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఎవరు? దేవుడు మాత్రమే సెలవు ఇవ్వగలడు. ఏ మనుషుడు కూడా సెలవు ఇవ్వలేడు. మనుషుడి దగ్గరికి కాదు మనం వెళ్ళేది. చనిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తాం? దేవుడి దగ్గరికి వెళ్తాం. ప్రతి ఒక్క మనుషుడికి తెలిసి ఈ విషయం ఏంటి? మనిషి పుడతాడో చనిపోతాడో ప్రతి ఒక్క మనుషుడికి మరణం ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. పుట్టిన ప్రతి ఒక్కరికి అంటే బుద్ధి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనుషుడు చనిపోతున్నాడనే గ్రహింపు ఉంది. మరణం తర్వాత ఏంటి? మరణం తర్వాత ఏంటి? ఈ భూమి సృష్టించక ముందు ఏముంది? భూమి సృష్టించిన తర్వాత మనం ఈ భూమి మీదకి వచ్చినాం కదా. ఈ భూమిలో నుంచి చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? ఈ భూమి కూడా ఒకప్పుడుకి నాశనం అయింది. ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తాం? అర్థమైందా? అదే అంటాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. ఈ యుగమే కాదు, మళ్ళీ రానున్న దినాల్లో కూడా రానున్న యుగాల్లో కూడా దేవుడు ఒక్కడే. ఆయనే మనకి దేవుడు. ఆయనే సర్వసృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఎవరిని? సర్వాన్ని సృష్టించిన దేవుణ్ణి మనం ఆరాధించేది. అంతేగాని మనం సృష్టించుకున్న దేవుణ్ణి కాదు మనం ఆరాధించేది. మనల్ని సృష్టించిన దేవుణ్ణి మనం ఆరాధించడానికి మనము బద్ధులమై ఉన్నాము.